నమస్తే అండి. అతి తక్కువ ధరలోనే బెస్ట్ క్వాలిటీ స్టాండ్స్ దగ్గరికి వచ్చేసామండి మనము. ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఆన్లైన్ సర్వీస్ ఉందా లేదా, అలానే ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట అండి స్టాండ్స్. అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి స్టాండ్స్ ఉన్నాయండి. హాయ్ ఆశీష్. నమస్తే. ఆశీష్, ఈసారి మనకి స్టాండ్స్ ఏం కొత్తవి ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, అలానే చాలా మంది అసలు ఇది గేజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ చాలా ఉన్నాయి మా వ్యూవర్స్కి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేయండి. ఫస్ట్గా మన వాళ్ళకి ఎలాంటి స్టాండ్స్ చూపిస్తున్నారు అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాండ్ మన వ్యూవర్స్కి ఏం చూపిస్తున్నారు? ఇది మన స్టార్టింగ్ సైజ్. ఇది 6x2 సైజ్ ఉంటుంది. దీంట్లో ఇంకా ఇది రౌండ్ స్టాండ్, సింగిల్ స్టాండ్స్ బేసికలీ. ఇందులో ఇంకా చాలా వెరైటీస్, మోడల్స్, గేజెస్, క్వాలిటీస్ దొరుకుతాయి. ఇది బేసిక్ స్టార్టింగ్ రేంజ్ మనం స్టాండ్స్. దీని ప్రైస్ ఏముంది? ఇది 39 రూపీస్. 39 రూపీస్. ఇంకొక విషయం అండి, ప్రతిదీ కూడా రేట్స్ మాక్సిమం చెప్తాను, మధ్యలో ఎక్కడైనా మిస్ అయితే మాత్రం నన్ను తిట్టుకోకండి. నెక్స్ట్ ఆశీష్, దీంట్లో ఇంకేమున్నాయి? దీంట్లో ఇది 8mm రాడ్ లో ఉన్నది. 2 సైజెస్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ గా మీకు మార్కెట్ లో దొరికిన మోడల్స్. ఇందులో మనం ఇది కాకుండా పైన రిప్స్ ఉన్నది చేస్తాము. ఇది ఏంటంటే గ్రో బ్యాగ్స్ పెట్టినప్పుడు అవైతే కింద పడిపోతాయండి, ఇవి మాత్రం కింద పడవు. మీరు ఎంత పెద్ద గ్రో బ్యాగ్ పెట్టుకున్నా కూడా కరెక్ట్ గా స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాండ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. దీని ప్రైస్ ఏమి? ఇది 9x9 తీసుకుంటే 110, 10x10 తీసుకుంటే 120. ఇప్పుడు ఇదే సైజ్ ఉంటుందా ఆశీష్? హైట్ ఏమైనా ఉంటాయా ఇందులో? జనరల్ గా ఇది మనం సైజ్ వచ్చేసి ఇది మాక్సిమం సైజ్ హైట్ లో వచ్చేసి ఇది 12x12 ఇది 12x12 10mm రాడ్ లో ఉంటుంది. ఇది మీరు ఇందాక చూశారు, ఇది 8mm రాడ్ ఉంది, ఇది 10mm రాడ్ ఉంది. ఎందుకు 10mm వాడతామంటే ఇది హైట్ పెరిగేటప్పుడు వెయిట్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సింగిల్ స్టాండ్. అది కాకూడదు కాబట్టి ఇలాంటి మనం హెవీ గేజ్ లో తయారు చేస్తాం. వింటున్నారా అండి? హెవీ గేజ్ అండి. మీరు దాదాపుగా నాకు తెలిసి ఇది 30-29 గ్రో బ్యాగ్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్ ఈజీగా ఉంటుంది. టబ్స్ అంటే కామన్ గా పెట్టేస్తాం మనం, కాకపోతే ఇది గ్రో బ్యాగ్స్ కి నాకు ఇవి కంఫర్టబుల్ గా వస్తాయి. ఇంకొకటి ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగాలి ఆశీష్. ఇప్పుడు మనకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళకి ఈ టైప్ లో ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా కావాలి అంటే మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా? డెఫినెట్ గా చేసి ఇస్తారు. ఓకే. మీకు ఇంకా ఈ మోడల్లో ఏమైనా కస్టమైజ్ చేసి ఇవ్వాలి అంటే మీరు ఫోన్ చేయండి, నెంబర్ కూడా ఇస్తానండి. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఏ సైజ్ అయితే కావాలి. మీ గ్రో బ్యాగ్ కానివ్వండి, మీ ప్లేస్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని చెప్తే మీకు అన్నీ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఇందులోనే మనం స్పెషల్గా మీకు కస్టమైజేషన్ అంత ప్రాబ్లం ఉండొద్దని మేము కొన్ని సైజెస్ రెడీ చేసాము స్పెషల్లీ ఫర్ గ్రో బ్యాగ్స్. ఇది స్టార్టింగ్ సైజ్ అనుకోండి, ఇది 14 ఇంచెస్ ఉంటుంది. ఇందులో మీకు 12, 14, 16, 18, 20, 24 ఇంచెస్ దాకా మీకు పెద్ద సైజెస్ అన్ని దొరుకుతాయి. ఆల్ గ్రో బ్యాగ్స్ కి అయితే మేము డెఫినెట్ గా స్టాండర్డ్ చేసి పెట్టారు. కొత్తగా స్టాండ్స్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదండి, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. అసలు మనం ఇంతకుముందు ఒక్కటే మోడల్ చూసామండి, కాకపోతే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఆశీష్, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అసలు దేనికోసం చేశారు, అది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది మనకి గార్డెన్లో? ఇది ఏమవుతుందంటే చాలా మంది క్లయింట్స్ మన దగ్గర 60+, 70+ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అండ్ గార్డెన్ పెంచేటప్పుడు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ ఉండాలి అండ్ వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదని స్టాండ్స్ విత్ వీల్స్ చేశాము. సో ఈ విత్ వీల్స్ ఉన్న స్టాండ్ వల్ల ఏమైతే మీరు ఎంత పెద్ద పాట్ అయినా, ఎంత పెద్ద గ్రో బ్యాగ్ అయినా ఈజీగా దీని మీద పెట్టి ఎక్కడైనా మూమెంటం చేసుకోవచ్చు. ఇది అవుట్డోర్ టెర్రస్ కాకుండా కూడా మీరు ఇండోర్కి కూడా వాడుకోవచ్చు. సో ఇండోర్లో కూడా సపోజ్ మీ దగ్గర పెద్ద ప్లాంటర్ ఉంది, లేదంటే మనం ప్రతిసారి ఆ ప్లాంటర్ సన్లైట్కి పెట్టలేము, లిఫ్ట్ చేయడం చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి అప్పుడు మనకు కన్వీనియన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆశీష్, లాస్ట్ టైం నేను చూసింది ఇదో అనుకుంటాను, మరి ఈ సైజ్ చేయించడానికి కారణం ఏంటి? ఇది చాలా కిందికి అయిపోయింది కదా, మరి ఇది ఎందుకు? సో యాక్చువల్లీ ఏమైతుందంటే స్టాండ్ యూటిలిటీ వచ్చేసి విత్ వీల్స్ ఏ ఉంది. దీనికోసం ఇది తయారు చేసే రీజన్ అంటే వీల్ కోసం. ఇప్పుడు ఇది ఉన్న వల్ల ఏమైతుంది, ఆ పాట్ పెద్ద పాట్ ఉంటే మీకు స్టాండ్ ఇంత పెద్ద ఉంటే గాలిలో కనిపిస్తుంది. సో బేసిక్ గా ఇది వచ్చేసి జస్ట్ వీల్స్ కనిపిస్తాయి మీరు పెద్ద పాట్ లో పెట్టేటప్పుడు.
మీకు కన్వీనియన్స్ కోసం హైట్ తక్కువ చేసాము, జస్ట్ ఇట్లా ఈజీగా జరుపుకోండి. పార్ట్ ఒకటి మూవ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు, సరిపోతుంది ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఆశీష్, ఇప్పుడు నేను చాలా స్టాండ్స్ చూసాము, చాలా మోడల్స్ చూసాము, కానీ ఈ వీల్స్ మనకి రస్ట్ రావా, తుప్పు పట్ట? 100% వస్తాయి అక్క. ఐరన్ అండ్ అల్యూమినియం మిక్స్ ఉంది కాబట్టి రస్ట్ 100% వస్తుంది. బట్ ఇండస్ట్రియల్ గేజ్ ఉన్న వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. అట్లీస్ట్ ఒక 15-20 years వాడుకోవచ్చు. మేము ఈ క్వాలిటీ ఆఫ్ వీల్ వాడిన రీజన్ కూడా ఏంటంటే మీరు 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మొమెంటం చేసి చూపిస్తాను, ఇంత ఫ్రీగా నడుస్తాయి. జస్ట్ వీల్ యూటిలిటీ కోసం కాదు, పెట్టడానికి పెట్టలేరు. క్వాలిటీ కూడా అట్లా ఉంది. మీరు 360 degree రొటేట్ చేయండి, కన్వీనియంట్గా అయిపోతుంది. కన్వీనియంట్గా ఉంటుంది. ఇది చూడడానికి ఇలా ఉందండి, దాదాపు ఒక 300 kg లేపుతుందంట. దీనిపైన నేను నిల్చొని కూడా చూపిస్తాను తర్వాత. నా హైట్ వెయిట్ మీరు గెస్ చేసుకోండి. చూడండి, థింక్ నేను నిల్చుంటాను. హోల్డింగ్ కెపాసిటీలో ఒక్క డౌట్ లేదు. చూడండి, నేను ఏం పెట్టుకోలేదండి, మేబీ తిరగట్లేదు. మీరు సింటెక్స్ ట్యాంక్ పెట్టినా కూడా ప్రాబ్లం. ఓకే, కానీ మూవ్ అవ్వట్లేదండి, లాక్ చేసి కూడా లేదు, మూవ్ అవ్వట్లేదు. మనం ఎప్పుడైతే జరుపుతామో అప్పుడే మూవ్ అవుతుంది. చూపిస్తాను మీకు, ఇదిగోండి. ఇప్పుడు మనం ఇలా జరుపుతూనే అవుతుంది. పార్ట్ పెడితే మాత్రం జరగదు, ఎందుకంటే ఇప్పుడు నేను నిల్చున్నాను కాబట్టి నాకు ఐడియా వచ్చేసింది. ఆశేష్, ఇప్పుడు ఇది గేజ్ ఏం పెట్టారు మీరు? ఐరన్ మనం అక్రాస్ ఆల్ ది మెటల్స్ యాంగిల్లో వాడేది మనం 2.5 mm గేజ్ వాడతాం. 2.5 mm గేజ్ అంటే సాలిడ్ క్వాలిటీ ఉంటుంది. మీకు మనం యాంగిల్ వాడే రీజన్ కూడా ఒకటి ఉంది. ఐ థింక్ మీకు ఇంతకుముందు ఉన్న కాంటెంట్లో నేను చెప్పాను ఈ క్వాలిటీ ఐరన్ ఎందుకు వాడతాం. అయితే మీకు ఇంకా కూడా నేను చెప్తానండి. చూడండి, ఇంకా దీనిపైన ఒక పార్ట్ పెట్టి చూపిస్తాను నేను. చాలా పెద్ద పార్ట్ అది. ఆ పార్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీరు అనుకోవచ్చు ఖాళీ పార్ట్ పెడితే ఏమవుతుంది, ఎట్లా తెలుస్తుంది అనేసి. అట్లా ఏమి ఉండదండి, పార్ట్ కూడా వెయిటే ఉంటుంది. అది చాలా పెద్ద పార్ట్. ఒకసారి పెట్టి చూస్తే మీకు జస్ట్ ఐడియా వస్తుంది. చూడండి ఎంత పెద్ద పార్టో ఇది. ఇలా పెట్టి మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. ఇంత పెద్ద పార్టే తిరుగుతుందంటే మీరు చిన్న పార్ట్ పెట్టినా కూడా చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి అమ్మాయిలకి చాలా బెస్ట్ అనుకుంటాను ఈ స్టాండ్. లేదు మాకు ఇంత కిందికి వద్దు అనుకుంటే మీకు ఇంకొక మోడల్ కూడా ఉందండి. చూడండి, ఇక్కడ ఒక మోడల్ ఉంది, హైట్ లో కూడా ఉంది మనకి. ఇది హైట్ లో ఉన్న కాకుండా మనకి ఇట్లా ఫ్లాట్స్ గా కూడా ఉంటాయి. సపోజెడ్లీ మీకు ఒకటేసారి 4-5 పాట్స్ పెట్టాలి, రెక్టాంగులర్ పాట్స్ పెట్టాలి. ఇది 5 feet, దీంట్లో 2, 3, 4, 5 feet దాకా. ఆశీష్, నాకు ఇంకొక చిన్న డౌట్, మేబీ మన వ్యూవర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇదంటే చాలా కిందికి అయిపోయింది వీల్స్ పెట్టడం వల్ల. అదే మనము హైట్ పెంచి అంటే లెగ్స్ పెట్టి వీల్స్ పెట్టడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అలా ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. అది రెడీమేడ్ ఉండే, ఇది కొత్తగా లాంచ్ చేసాము తక్కువ హైట్ లో. ఇప్పుడు మీకు ఇది 1 feet హైట్ ఉంది కదా, సేమ్ ఇట్లా 5 feet, 4 feet, 3 feet అన్ని సైజెస్ లో దొరుకుతాయి. కింద చూసాం కదండి గ్రో బ్యాగ్స్ కోసం స్టాండ్స్ అని. ఇక్కడ పైకి వచ్చాం మనం. పైన చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. సైజ్, ఒక్కొక్క సైజు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ముందుగా అసలు ఈ స్టాండ్ క్వాలిటీ ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, మనము బయట తీసుకోవచ్చు కదా. చాలా మోడల్స్ ఉన్నాయి బయట, చాలా డిఫరెంట్ మోడల్స్లలో మాకు దొరుకుతున్నాయి. మీ దగ్గరికి ఎందుకు రావాలి మేము? మాకేం అవసరం అసలు? మీ ఆశీష్ షాప్కి రావాల్సిన అవసరం ఏముంది? వృక్షవేద తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అక్క, టు సింప్లీ సే, అందరు చెప్తారు క్వాలిటీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది అన్నీ చెప్తారు, కానీ ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఎవరు చేసే వాళ్ళు లేరు. సో మీకు ఈ ప్రొడక్ట్, ఈ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెట్లో చేసే వాళ్ళు కూడా ఐ థింక్ 1 or 2 persons ఉన్నారు. సో అది కాకుండా మా మేజర్ ఫోకస్ ఏంటంటే రైట్ ప్రొడక్ట్ ఇవ్వడం క్లయింట్స్కి. ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు చెప్పినట్లు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఇది కాకుండా సిమిలర్ దొరకవచ్చు. బట్ 1 simple వర్డ్లో నేను ఆన్సర్ చేస్తాను, ఈ ప్రొడక్ట్ ఒక్కసారి పట్టుకోండి. అసలు చాలా గేజ్ ఉందండి. అసలు నేను లాస్ట్ టైం మనం వీడియో చేసాము, దానికంటే ఈసారి నాకు వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు మార్చారు? అవి బాలేవా? దానివల్ల ఏమైనా రిమార్క్ వచ్చిందా? ఆశీష్, ఇలా అడుగుతున్నానని ఏమనుకోదు, ఎందుకంటే మా వ్యూవర్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి. డెఫినెట్ గా అడగాలి, అదర్వైజ్ మనం ఆనెస్ట్ ఒపీనియన్ ఇస్తలేము. సో రిమార్క్ ఇప్పుడు దాకా ఏం రాలేదు. బట్ ఒకటే ప్రొడక్ట్ ఎన్ని రోజు చేస్తాం, మేము కూడా బోర్ అయిపోతాం. సో ఇఫ్ దేర్ ఇస్ అ స్కోప్ ఆల్వేస్ ఫర్ అ బెటర్ క్వాలిటీ. ఇప్పుడు మేము ఓన్లీ గేజ్ లో పని చేయలేదు, ఇట్స్ జస్ట్ గేజ్ పెంచేసి వెయిట్ పెంచి దాని యూటిలిటీ ఏం లేనట్లు ఏం చేయలేదు. మీకు ఇన్ఫాక్ట్ ఫినిషింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ కర్వ్స్ ఉండదు, ఇక్కడ కూడా గ్రైండింగ్ అవుతుంది. సో మీకు ఓవరాల్ ఒక ప్రోడక్ట్ లో ఫినిష్ కూడా మంచిగా ఎన్హాన్స్ చేశాము. కలర్ లో కూడా మీరు చూసిన స్టాండ్ లో కలర్, ఫినిష్, షైన్ డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ కన్నా.
సో ఇవన్నీ యాడ్ చేసిన వల్ల బెనిఫిట్ ఏంటంటే క్లయింట్స్ కి ఇప్పుడు మీకు రస్ట్ వచ్చేసి 100% ఐరన్ మీద వస్తుంది, బట్ దీని వల్ల రస్ట్ తొందరగా రాదు. అదొక బెనిఫిట్ ఉంటుంది. అండ్ గేజ్ ఎప్పుడైనా బెటర్ ఉన్నప్పుడు మీకు ఓవరాల్ ఇప్పుడు 4-5 years ఏం అసలు అర్థం అవ్వదు, స్టాండ్ బాగానే ఉంటుందని చెప్తారు. 10 years 15 years తర్వాత కూడా మీరు చెప్పాలి ఈ ప్రోడక్ట్ నేను మంచిగా తీసుకున్నాను, అందుకే గేజ్ పెంచాలి. అయితే ఆశీష్ నాకు ఇంకొక చిన్న డౌట్ నాన్న, ఇక్కడ బయట పైప్ మోడల్ వస్తున్నాయి, అది తీసుకుంటే ఎక్కువ బెనిఫిటా, ఇది తీసుకుంటే ఎక్కువ బెనిఫిటా మనకి? ఇప్పుడు మేము పర్పస్గా పైప్లో ఎందుకు చేస్తలేము, మీకు మార్కెట్లో పూణే నుంచి కానీ లోకల్ నర్సరీస్లో ఏమైతాయంటే జనరల్గా మీకు పైప్ మోడల్ చాలా మంది చేస్తారు. పైప్ మోడల్ మేము ఎందుకు స్పెసిఫిక్గా అవాయిడ్ చేస్తామంటే పైప్ వచ్చేసి హాలో ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 years మీరు వాడినాక రస్ట్ వచ్చింది అనుకోండి, ఆ రస్ట్ వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేకుంటే అక్కడ బెండ్ అయి క్రాక్ రావడం స్టార్ట్ అవుతుంది. యాంగిల్లో అలాంటి ఇష్యూనే రాదు మీకు. యాంగిల్ మీకు మొత్తం రస్ట్ వచ్చినా కూడా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల క్రాక్ అవ్వదు, బ్రేక్ అవ్వదు. సో మీరు 15 years తర్వాత కూడా కంప్లీట్ రస్ట్ వచ్చాక అమ్మితే కూడా మీకు అట్లీస్ట్ ఒక 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే వృక్షవేద అనే మీరు బ్రాండ్ ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు? బయట కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, మరి ఈ బ్రాండ్కి అంత ఏంటి? సింపుల్, ఇప్పుడు వృక్షవేద బ్రాండ్ లేకుంటే మీరు ఇంత దూరం రాలేదు. ఆ బ్రాండ్ మీద ఉన్న ట్రస్ట్ కోసం ఆశీష్ అనుకుంటున్నాడు కావచ్చు అక్క ఏమేమి క్వశ్చన్స్ అడుగుతుంది నన్ను అనేసి. ఒకటే అండి, మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా మనకి క్వాలిటీ అనేది ఉండాలి. నేను స్పెషల్గా వీడియోస్ చేయడానికి మీ దాకా నేను చేరాలి, అంటే మంచి క్వాలిటీ మీ దాకా చేరాలి, అప్పుడే మన వీడియోస్ అనేవి ముందుకెళ్తాయి. మీరు చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? ఇంకోటి ఏంటంటే నేను ప్రమోషన్ వీడియో కాదండి, నాకు నచ్చి వచ్చాను. ఎందుకంటే కమలమ్మ గారు తీసుకున్నారు, వారు చెప్పారు మళ్ళీ ఒకసారి చేయనాను అనేసి, అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చాను. రాగానే అన్నాను కదా నేను రావద్దు అనుకున్నాను అనేసి, నేను కూడా కొన్ని తీసుకోవాలండి, అవి కూడా చూద్దాము. ఆశీష్, ఇందులో సైజెస్ ఏమున్నాయి, స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసాక 1 feet మీకు 445 rupees గా స్టార్ట్ అవుతుంది. ఎస్, అండ్ ఇందులో మనం 1 feet, 2 feet, 3, 4, 5, 6 feet దాకా సైజెస్ చేస్తాం. 6 feet లో కూడా మీకు ఏంటంటే స్పెషాలిటీ అక్క మన దగ్గర 8 legs పెట్టాం. 1, 2, 3, 4. సో మీకు హెవీ అప్ టు 300 kgs మీరు వెయిట్ పెట్టినా వెయిట్ లో డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లం రాదు. స్టాండ్ ఆశీష్ అది 450 అని చెప్పారు, ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది 2 feet స్టాండ్ కదా? ఇది 2 feet స్టాండ్ అక్క, ఇది 649. ఓకే, 649 రూపీస్. అయితే ఆశీష్ ఇది చూస్తే చాలా చిన్నగా ఉంది, హైట్ అనిపించచ్చు. ఇంతకంటే పెద్దగా మనం పెట్టి చేస్తే స్టాండ్ కి ఏమైనా ప్రాబ్లమా, అంటే మొక్కలు ఏమైనా పడిపోవడము అలా ఏమైనా జరుగుతుందా? ఇది యాక్చువల్లీ ఒక స్టాండర్డ్ సైజ్ మనం తయారు చేసాం. ఇది కాకుండా ఇది 6 inch హైట్ ఉంది. ఇంకా మా దగ్గర చాలా మంది క్లయింట్స్ ఏమంటారు మాకు వంగడం, బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఇష్యూస్ ఉంటాయి. వాటి కోసం మేము 1 feet హైట్, 1.5 feet హైట్, 2 feet హైట్ కూడా చేసాం. అవి కూడా చూద్దాం. నెక్స్ట్ మీకు 1 feet లో అన్ని. అయితే ఇంకొక విషయం కూడా నేను అడగాలి ఆశీష్, అవి చెప్పుకుంటా మనం వాటి గురించి తెలుసుకుంటూ మాట్లాడదాము. ఇందాక అడిగాను కదండి సైజు, అదే సైజు ఇక్కడ మళ్ళీ మనకి హైట్ ఎక్కువ పెట్టేసి స్టాండ్ చేశారు. ఆశీష్ ఇప్పుడు ఇది అక్కడ చిన్నగా ఉందన్నాను, ఇది చూసి ఇంకా పెద్దగా ఉంది, దానికి దీనికి అసలు ఏం పోలికలు లేవు. అసలు ఇంత హైట్ పెడితే కూడా మీకు ప్రాబ్లం రావట్లేదు. ఇంకా హైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా హైట్ ఇది 1 feet హైట్ ఉంది, ఇందులో మనం 1.5 feet, 2 feet కూడా చేస్తాం క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. సపోజ్ మీరు ఇప్పుడు అన్నారు ఇది ఎక్కువ అనిపిస్తుంది, అది తక్కువ అనిపిస్తుంది, మీకోసం 9 inches లో కూడా కస్టమైజ్ చేసేస్తాం. సో కస్టమైజేషన్ అలాంటి ఇష్యూనే లేదు. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఎలాంటి సైజ్ అయినా కానివ్వండి, మీ ఇంట్లో ఒక మూలన కూడా ఒక స్టాండ్ పెట్టుకోవాలి అంటే అది కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు, ఎలాంటి ఇష్యూ ఉండదు. ఆశీష్ మన షాప్ పేరు అలానే అడ్రస్ ఒకసారి మన వ్యూవర్స్కి. షూర్. సో మన స్టోర్ పేరు వచ్చేసి ప్లాస్టిక్ సెంటర్, మన గార్డెనింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి వృక్షవేద, అండ్ మన స్టోర్ వచ్చేసి చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర వస్తుంది. పిల్లర్ నంబర్ 1565, 1564 మధ్యలో HDFC బ్యాంక్ వస్తుంది. ఆ బ్యాంక్ లేన్లో సెకండ్ బిల్డింగ్ మొత్తం మందే. సో మీకు 3 floor స్టోర్ ఉంటుంది. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంటర్స్, స్టాండ్స్, గార్డెన్ యాక్సెసరీస్ కంప్లీట్గా, ఇన్ఫాక్ట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మీకు ఇక్కడ అన్ని. షాప్ అడ్రస్ వచ్చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, మీరు ఒకసారి అక్కడ నుంచి చెక్ చేయండి, చెక్ చేసి వచ్చి తీసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఆశీష్ ఇందాక నుంచి అన్ని మాకు సింగిల్ స్టాండ్స్, రౌండ్ స్టాండ్స్ మాత్రమే చూపించారు. ఇందులో స్టెప్ లేవా? దీనిలో స్టెప్స్ కూడా ఉంటాయి. దీనిలో మన దగ్గర 2 steps, 3 steps దొరుకుతాయి. 2 steps, 3 steps లో మీకు మళ్ళీ 3 feet, 4 feet, 6 feet, 5 feet హైట్ అన్ని సైజెస్ దొరుకుతాయి. అది కాకుండా మీరు చెప్పారు నాకు కస్టమైజేషన్ కావాలి, నాకు 2 steps లో హైట్ పెరగాలి, తక్కువ చేయాలి, అవన్నీ కూడా చేసేస్తాం. ఇంత చెప్తున్నావు ఆశీష్, నాకు ఒక చిన్న డౌట్. ఇక్కడ చూస్తే ఇవేమో బ్లాక్ కలర్ చాలా అందంగా ఉన్నాయి, కాకపోతే దీనికి రస్ట్ రాదా, అంటే తుప్పు రాదా? సో అక్క నేను వెరీ ఫ్రాంక్ గా చెప్తాను,
110% దీనికి రస్ట్ వస్తుంది. ఇది ఐరన్ కాబట్టి 100% రస్ట్ వస్తుంది. బట్ దీనిలో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు రస్ట్ వస్తే మీరు ఎలా మెయింటైన్ చేయాలి? ఎవ్రీ 2 years కి 3 years కి ఒక్కసారి బ్లాక్ పెయింట్ వేసుకోవాలి. అది వేసుకుంటే మీకు ఇన్కన్వీనియన్స్ ఉండదు. యావరేజ్గా 15-20 years లైఫ్ వచ్చేస్తుంది. లేదు నాకు అవన్నీ ఎఫర్ట్స్ వద్దు, నేను ఎవ్రీ 2 years కి 3 years కి పెయింట్ చేయలేను, సో దానికి ఇంకొక సొల్యూషన్ ఏముంది, పౌడర్ కోటెడ్ స్టాండ్స్. సో ఆ పౌడర్ కోటెడ్ స్టాండ్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసి పౌడర్ కోటెడ్ స్టాండ్స్ ఉన్నాయి. సో మీకు ఆ రెగ్యులర్ ఐరన్ కన్నా సేమ్ ప్రొడక్ట్ ఉంటుంది, పైన 3 layer కోటింగ్ చేస్తాం. అది కొద్దిగా రఫ్ ఫినిష్ ఉండే, ఇప్పుడు చూడండి దీనికి కంప్లీట్ స్మూత్ టెక్స్చర్, సిల్క్ టెక్స్చర్ వస్తుంది. ఇది కూడా 3 layer కోటింగ్ చేస్తాం అక్క. సో ఇందులో కూడా మీకు సేమ్ సైజెస్, సేమ్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. కలర్ కావాలి అంటే మళ్ళీ మీకు మేము జనరల్గా దీనిలో బ్లాక్ అండ్ వైట్ చేస్తాము. ఇది కాకుండా మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ కస్టమైజేషన్కి టైం పడుతుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి సమాధానం, రస్ట్ పడుతుందా? ఇది 100% ఇది కూడా రస్ట్ పడుతుంది అక్క. ఎందుకు పడుతుంది అంటే, సపోజ్ ఈ గ్యాప్ ఉంది, ఇక్కడ పెయింట్ వెళ్ళిపోయింది. ఈ పెయింట్ వెళ్ళిపోయిన వల్ల ఇక్కడ రస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మేము జనరల్గా రికమెండ్ ఏం చేస్తాము, మీరు ప్రెఫరబుల్గా బ్లాక్ తీసుకోండి, వైట్ తీసుకునే బదులు బ్లాక్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో రస్ట్ ఎక్కడ పడుతుంది, ఈ వేర్ అండ్ టైర్ వచ్చిన దగ్గరే రస్ట్ వస్తుంది. మొత్తం స్టాండ్ కి రస్ట్ రాదు. మీరు ఇక్కడ స్క్రాచ్ చేశారు, ఈ పెయింట్ ఊడిపోయింది, పెయింట్ పోయింది, అక్కడ కంపల్సరీ రస్ట్ వస్తుంది. వింటున్నారా అండి? ఇంత జెన్యూన్ గా చెప్పడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆశీష్, రియల్లీ నీకు హైట్స్ అప్ చెప్పాల్సిందే. ఇంత మంచి స్టాండ్స్ కి ఎవరైనా రస్ట్ వస్తుంది, మీరు తీసుకోకండి అని చెప్పట్లేదు, వస్తుంది అని చెప్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి. ఆశీష్ ఇంకోటి షాప్ అంటున్నాను ఇందాక నుంచి. మనకి ఆన్లైన్ సర్వీస్ ఉందా? ఒకవేళ ఉంటే పేమెంట్ ఎలా చేయాలి? మీరు ఎక్కడి వరకు పంపించగలుగుతారు స్టాండ్స్? సో దీది మనం ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా, ఇండియాలో మీకు కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా పంపిస్తాము. మన వెబ్సైట్ ఉంది plasticcenter.in అని, మీరు లింక్ షేర్ చేసేయండి. లేదంటే మన వాట్సాప్లో కూడా మెసేజ్ చేసేస్తే మేము దాని ప్రకారం వెబ్సైట్ లింక్ షేర్ చేసేస్తాం. ఇంకొక కొత్త ఫెసిలిటీ మేము ఏం స్టార్ట్ చేసినామంటే, సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నారు అండ్ మీకు వెబ్సైట్లో చూసినాం ఫోటో బాగుంది, వీడియోలో చూసినాం ఫోటో బాగుంది, బట్ ఏదో 100% కాన్ఫిడెన్స్ రావట్లేదు. నో ప్రాబ్లం, మాకు చెప్పండి, మేము మీకోసం ఒక వీడియో కాల్ అరేంజ్ చేస్తాము. మీరు వీడియో కాల్లో ప్రతిదీ మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం చూసి మా టీం గైడ్ చేసేసి మీరు ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంకా ఇంతకంటే కావాల్సింది ఏముందండి? వీడియో కాల్ చేయండి, మీకు నచ్చిన స్టాండ్ మీరు పర్చేస్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు జెన్యూన్గా ఉందండి. నేను ఏదో కల్పించి చెప్పడం, తన ఏదో చెప్పడం కాదు, తన ప్రోడక్ట్ని కూడా రస్ట్ వస్తుంది అని చెప్పే ఏకైక వ్యక్తి నేను ఆశీషే అనుకుంటున్నాను. రస్ట్ వస్తుంది అని అంటున్నావు, బాగానే ఉంది, కానీ ఎన్ని రోజులకు వస్తుంది, అసలు వచ్చినా ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? దీది ఇది సింపుల్, ఇది ఐరన్ ఉంది. సో పౌడర్ కోటింగ్ ఎందుకు ఫస్ట్ వాడాలి? సో మీరు ఎవ్రీ 2 years 3 years కి మెయింటెనెన్స్ చేయొద్దండి. సో సపోజ్ ఇప్పుడు మీకు దీని మీద స్క్రాచెస్ రాలేదు, ఈ పీస్ పర్ఫెక్ట్ ఉంది, ఫైన్ ఉంది, ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు, సో అక్కడ రస్ట్ రానే రాదు. మీరు 5 years వాడినా 10 years వాడినా రస్ట్ రాదు. బట్ ప్రాక్టికల్ గా మన డే టు డే లైఫ్ లో 100% మీరు ఇక్కడ తీస్తారు, అక్కడ పెడతారు కాబట్టి కొద్దిగా మార్క్స్ వస్తాయి. అక్కడ మాత్రమే రస్ట్ వస్తుంది, అక్కడ ఆగిపోతుంది. సో మీరు రస్ట్ కంప్లీట్గా స్టాండ్ రస్ట్ వచ్చినా కూడా 20-25 years చూసే ప్రాబ్లం లేదు, అంత హెవీ గేజ్లో చేస్తాం కాబట్టి. ఇక్కడ ఇవి బాగానే ఉన్నాయండి. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను. ఆన్లైన్లో తీసుకుంటే మనకి మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ మాత్రం పెట్టడానికి యూజ్ అవుతాయి, కస్టమైజ్ చేయించుకుంటే బాగుంటుందని ఒక వీడియో చేశాం కదండి మనము. కాకపోతే నాకు చిన్న డౌట్ ఏంటంటే, మనం కస్టమైజ్ ఎప్పుడు చేయించుకోలేదు, మనకు స్టాండ్స్ గురించి ఎక్కువ క్లారిటీ తెలియదు. అయితే ఆశీష్ ఉన్నాడు, తనని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఆశీష్, ఇప్పుడు మనము ఆన్లైన్లో తీసుకున్న దానికి, వృక్షవేద తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి? ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్, మీషో, సంథింగ్ ఏవైనా. యాక్చువల్లీ దీనికి కంపారిజన్ లేదు. మీరు జనరల్గా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకున్న స్టాండ్స్ వచ్చేసి డెలికేట్ స్టాండ్స్, ఇండోర్లో 2-3 pots 4-5 చిన్న చిన్న పాట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మనం బేసిక్గా హెవీ గేజ్, అంత హెవీ గేజ్ ఎందుకు చేస్తున్నాం? మీరు ఒక 300 kgs వెయిట్ పెట్టి పడేసినా కూడా ప్రాబ్లం లేదు. మీకు సాలిడ్ బిల్డ్ కావాలి, 1 time పర్చేస్ చేసేసి నేను మళ్ళీ దీనికోసం హెడేక్ తీసుకోవద్దు, అప్పుడు ఇలాంటివి తీసుకోండి. లేదు నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, టెంపరీ యూసేజ్ ఉంది, డెఫినెట్గా మేము కూడా క్లయింట్స్కి అమెజాన్లో తీసుకోమని చెప్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు మనది ప్రోడక్ట్ కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు, బట్ ప్రైస్ ఒక 2-3 times వేరియేషన్ ఉంటుంది. అయితే ఇంకొక చిన్న డౌట్ ఆశీష్, ఇప్పుడు నేను అమెజాన్లోనే తీసుకోవద్దు అనేసి నేను చెప్పాను. అయితే చాలా మంది ఇప్పుడు మనకు PVC పైప్స్ ద్వారా కూడా స్టాండ్స్ చేస్తున్నారు. అవి మన పాట్స్ కి అంత కంఫర్టబుల్ గా ఉంటాయా?
అవి ఏమైనా పాడే అవకాశం ఉంటుందా? లేదక్క, ఆ ప్రొడక్ట్ కూడా బాగుంటుంది. ఐ డోంట్ సే పీవీసీ పైప్స్ది బాగుండదు, 100% అది కూడా బాగుంటుంది. ఇట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు 2 రిక్వైర్మెంట్స్ ఇక్కడ. ఇది ఎందుకు తీసుకోవాలి, మీకు డ్యూరబిలిటీ ఫస్ట్. పీవీసీ పైప్స్ ఎంత మంచి తీసుకున్నా 5 years 6 years వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందం. ఇప్పుడు అందరికీ బ్యూటిఫికేషన్ చేయాలని ఉండదు, యూటిలిటీ ఉంటుంది. సో మీకు పీవీసీకి ఐరన్ పైప్స్కి పెద్ద డిఫరెన్స్ రాదు. సో మీకు సేమ్ ప్రైస్ పాయింట్కి బెటర్ ప్రోడక్ట్ అండ్ కొద్దిగా మేబీ 10-15% వేరియేషన్ వచ్చిన బెటర్ ప్రోడక్ట్ వస్తుందంటే డెఫినెట్లీ యూ షుడ్ చూస్. మనందరికీ మొక్కలు పెట్టడం ఇష్టము, అలానే స్టాండ్స్ ఇవ్వడం ఇష్టము, కానీ స్టాండ్స్కి మాటికి కలర్లు వేయడము. ఇప్పుడు కొన్ని మనం ఐరన్ స్టాండ్స్ తీసుకుంటే తుప్పు పట్టడము, 100% అసలు మనకి తుప్పు పట్టకుండా అసలు ఏ స్టాండ్స్ లేవండి. అయితే ఆశీష్ని అడుగుతాం, దీనికంటే బెటర్ ఆప్షన్ ఇంకేమైనా ఉందా మాకు? యూ ఆస్క్ ఇట్ అండ్ వి గివ్ ఇట్. అట్లా నేను అడగడమే ఆలస్యం అంటే చెప్పేస్తున్నారు. ఏంటో మన వ్యూవర్స్ కోసం. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ కి ఇండోర్ లో పెడతారు. సో హై ఎండ్ బాల్కనీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండదు. దిస్ ఇస్ నాట్ ఎ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఇది కొద్దిగా ప్రీమియం వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. బట్ ఇది మీకు సపోజ్ అవుట్డోర్ లో ఇండోర్ లో వాడాలి, మీ స్పెషల్ స్పేసెస్ లో వాడాలి. అండ్ మా దగ్గర చాలా క్లయింట్స్ హోటల్స్ కి, ఎయిర్పోర్ట్స్ వాటికి కూడా ఇస్తాం. వాటిలకు ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్స్ కూడా చేసాం. ఇప్పుడు దీంట్లో ఏమైనా గేజ్ ఉంటుందా ఆశీష్? దీంట్లో గ్రేడ్ వస్తుంది. ఇది జిందల్ స్టీల్ 202 గ్రేడ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 304 గ్రేడ్ చేయాలంటే కూడా పాసిబిలిటీ. మీరు ఎంత బడ్జెట్ స్పేర్ చేయగలుగుతారు, మేము అంత హైయర్ క్వాలిటీ ఇవ్వగలం. ఇప్పుడు మనం ఆన్లైన్లో తీసుకుంటాం, వాళ్ళకి వెబ్సైట్ ఉంది, అక్కడ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? చార్జెస్ ఎక్కువ అవుతాయా, లేకపోతే షాప్కి వచ్చి తీసుకుంటే చార్జెస్ ఎక్కువ అవుతాయి? ఇవన్నీ కూడా మనం ఆశీష్ని ఒకసారి తెలుసుకుందాం. ఆశీష్, ఇప్పుడు నేను మీ వెబ్సైట్కి వెళ్తాను, నాకు ఒక స్టాండ్ నచ్చింది, అక్కడ తీసుకుంటే నాకు బెనిఫిటా, లేదు మీరు షాప్ నుంచి పంపిస్తే నాకు బెనిఫిటా? నా బెనిఫిటే అడుగుతున్నాను, మీ బెనిఫిట్ నేను అడగను. చెప్పండి. 2 కేసెస్లో ఏం డిఫరెన్స్ లేదు ఇది. ఫస్ట్ కేసులో సపోజ్ మీరు స్టోర్కి వచ్చారు, ఇక్కడ వచ్చి చూస్తే మీకు వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫిజికల్గా టాంజిబుల్గా చూసి తీసుకోవడం అని ఉంటుంది. మీరు సపోజ్ రాలేకపోతున్నారు, అవుట్ స్టేషన్ ఉన్నారు, ఆర్ ప్రాబబ్లీ మీరు వేరే స్టేట్లో ఉన్నారు, సో అప్పుడు మీరు పాసిబిలిటీ ఉండదు, ఆన్లైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రైజింగ్ దగ్గర మాట్లాడితే మీకు ఇక్కడ ఆఫ్లైన్లో స్టోర్లో ఆన్లైన్ స్టోర్లో ప్రైస్ సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది 100% అడిషనల్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్వి ఉంటుంది. సపోజ్ మీరు లోకల్ ఉన్నారంటే మేము లోకల్ పోర్టర్ కానీ ఊబర్ ద్వారా పంపిస్తాము. అవుట్ స్టేషన్ ఉన్నారంటే ఈదర్ ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తాము, ఆర్ మీకు డైరెక్ట్ డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సపోజ్ మన వెబ్సైట్లో ఆర్డర్ ప్లేస్ చేశారు, వెబ్సైట్లో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఇంక్లూడెడ్ లేవు. మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక మీ ఆర్డర్ ప్రకారం, మీ డెస్టినేషన్ ప్రకారం మేము 2 ఆప్షన్స్ అప్డేట్ చేసేస్తాం మీకు వాట్సాప్లో. మీకు ఆర్టీసీ ద్వారా ఇంత ఛార్జ్ పడతాయి, మీరు అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు డైరెక్ట్ డోర్ డెలివరీ కావాలి, ఎలాంటి ఇన్కన్వీనియన్స్ వద్దు, మీకు అమెజాన్లో ఎట్లా అన్ని ఆర్డర్స్ ఇంటికి వస్తుంది. అట్లనే మీ పెద్ద స్టాండ్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఇంటికి డెలివర్ చేస్తారు. దానికి ఎంత ఛార్జెస్ అయితే 2 అప్డేట్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు చూసిన స్టాండ్స్ అన్ని ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ చేయండి. ఆశీష్, మా వ్యూవర్స్కి మీరు స్టాండ్స్లో ఇంకేమైనా కొత్త మోడల్స్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారో, ఒకవేళ అనుకుంటే మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? ఎస్ అండి, దీంట్లో మనం ఇది మీరు ఇంతకుముందు చూసిన పౌడర్ కోట్ వీల్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇందులో మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టాండ్స్ ఇస్తున్నాము. మీరు బ్లాక్ వైట్ కాకుండా దీంట్లో మీ అంబియన్స్ ప్రకారం, మీ ఇంటి గార్డెన్ ప్రకారం కలర్స్ పౌడర్ కోటింగ్లో మనం చేయవచ్చు. మీరు ఏ కలర్ చెప్పినా మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఇంకేంటండి సంతోషం, మన గార్డెన్కి తగ్గట్టుగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసి ఇస్తా అంటున్నారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయమన్నాను. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.